హలో అండి. ఈరోజు మనము మామిడికాయ పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూసుకుందాము. అది కూడా అమ్మ స్టైల్లో. మా అమ్మ మామిడికాయ పచ్చడి చాలా బాగా పెడుతుందండి. అందరికీ చాలా ఫేవరెట్. ముందుగా మనము మామిడికాయ ముక్కలను బాగా కడిగి శుభ్రం చేసుకోవాలండి. అలాగే ఆరబెట్టుకోవాలి ఒక క్లాత్ మీద. పచ్చడి పెట్టేటప్పుడు ముఖ్యంగా మనం తడి లేకుండా చూసుకోవాలి, లేదంటే పచ్చడి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. 4 కప్పుల మామిడికాయ ముక్కలకు 1 కప్పు కారం తీసుకోవాలండి. 3/4 కప్పు ఉప్పు తీసుకోవాలి. ఆవపిండి వచ్చేసి 1/2 కప్పు తీసుకోవాలి. మెంతిపిండి కొంచెం వేసుకోవాలండి, 3 స్పూన్లు అలా వేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి 1 కప్పు వేసుకొని 1/4 కప్పు వేసుకోవాలండి. పసుపు కొంచెం వేసుకోవాలి, అలాగే ఇంగువ కూడా కొద్దిగా వేసుకోవాలి. సో ముందుగా మనం ఒక పెద్ద గిన్నె తీసుకొని, లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ తీసుకున్నా పర్వాలేదండి. అందులో మనము ముందుగా ఉప్పు, ఆవపిండి, కారము, మెంతిపిండి, పసుపు, ఇంగువ, ఆయిలు, వెల్లుల్లి రెబ్బలు వీటన్నింటిని వేసుకొని మనము ఈ మసాలా మిక్చర్ను బాగా కలుపుకోవాలండి. ఆయిల్ వచ్చేసి పల్లి ఆయిల్ వాడామండి. ఈ కొలతలను కరెక్ట్గా ఫాలో అయితే పచ్చడి చాలా రుచిగా వస్తుంది. కారం మరియు ఉప్పు మాత్రం మీ ఇంట్లో తినే రుచికి అనుగుణంగా కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. ఇదే మా అమ్మ స్టైల్ మామిడికాయ పచ్చడి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. పచ్చడిని బాగా కలుపుకొని మనము ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ ఒక జార్లోకి కానీ తీసుకోవాలండి. కావాల్సిన పదార్థాలు మరోసారి వివరంగా చెప్తాను, చూసుకోండి. మామిడికాయ ముక్కలు 4 కప్పులు, కారము 1 కప్పు, ఉప్పు 3/4 కప్పు, ఆవాల పొడి 1/2 కప్పు, మెంతి పొడి 3 స్పూన్లు, నువ్వుల నూనె ఆర్ పల్లీల ఆయిల్ 1 కప్పు, తర్వాత 1/4 కప్పు, పసుపు 2 స్పూన్స్, ఇంగువ కొద్దిగా, కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే వేసుకోవచ్చు, లేకపోతే కాస్త లైట్గా కచ్చాపచ్చాగా దంచైనా వేసుకోవచ్చు. మీకు మామిడికాయ పచ్చడి కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి, ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకో స్టైల్, తెలంగాణ స్టైల్ మామిడికాయ పచ్చడి కూడా అవైలబుల్గా ఉంటుందండి. సో మీరు మరిన్ని అప్డేట్స్ కావాలంటే దిస్ ఈజ్ లీలా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.